ఆరోగ్యం అంటే నేచురల్ ఫుడ్. నేచర్ మంత్ర ఇప్పుడే మీ ఇంటికి తెచ్చుకోండి. అందరికీ నమస్కారం. ఉగాది పండుగ కంటే ముందు ప్రపంచం అంతా, దేశం అంతా ముఖ్యంగా వెయిట్ చేస్తున్న పండగ అందరికీ తెలుసు, RRR పండగ. ఈ సినిమాలో ఒక కీలకమైన ఆయన ముద్ర పాట ఆయన రాశారు. ఎవరు ఆయన అని అడుగుతున్నారు కదా. ఆయన సంకల్పం, ఉక్కు సంకల్పం, మాట మాత్రం బంగారం. అందుకే మనసుల్లోకి చొచ్చుకుపోయి ఎటువంటి స్ఫూర్తినైనా సరే ఇట్టే అల్లుకుపోయే పదాలతో ఆయన నింపేస్తారు మనసుల్లో. ఆయనే జాతీయ అవార్డు గ్రహీత, మనందరికీ సుపరిచితులు, మనందరికీ చాలా ఇష్టమైన కవి, రచయిత, సాహితీవేత్త సుద్దాల అశోక్ తేజ గారు. వారికి సాదర స్వాగతం ఐ డ్రీమ్ స్టూడియోస్లో. సార్ నమస్కారం. ఉగాది శుభాకాంక్షలు. సార్ మీకు కూడా ఉగాది శుభాకాంక్షలు సార్. ముందుగానే మీకు RRR శుభాకాంక్షలు కూడా. తప్పకుండా మనందరికీ. సార్ ఒక జోష్ చూస్తున్నాను మీలో. ఠాగూర్ సినిమాలో మీరు జాతీయ అవార్డు అందుకున్న పాట తర్వాత చాలా అద్భుతమైన పాటలు రాసినప్పటికీ ప్రతి పాట ఒక ఆణిముత్యం. ఈ పాటకి మీరు వెయిట్ చేస్తున్నారనిపిస్తుంది. తప్పనిసరిగా. అంటే ఆ వెయిటింగ్ ఎట్లా ఉంది అంటే నన్ను నేను చూసుకోవాలన్నంత వెయిటింగ్ అనమాట. ఇప్పుడు మనం ఎప్పుడు ఇతరులు చూస్తూ ఉంటాం, మనల్ని మనం చూసుకోవడం తక్కువ. అద్దం ముందు వెళితే మనకు మనం కనబడతాం. అవును. కానీ ఇది అద్దం ముందు వెళితే మనకు మనం కనబడేది కాదు. ఇది మన ఆత్మను మనం చూసుకోవడం, మన యొక్క రక్తగతమైనటువంటి ఒక ఆవేశాన్ని, ఒక ఆర్ద్రతని, ఒక మట్టి పట్ల ఉన్నటువంటి ఆ భక్తిని నేను రేపు చూడబోతున్నాను అన్నంత ఉద్వేగంగా ఉంది. ఎందుకంటే ఇట్స్ మై ఓన్ రైట్ లాంటి పాట అన్నమాట. మా నాన్నను తలుచుకున్నా, మా అమ్మను తలుచుకున్నా, నేను పుట్టిన మట్టిని తలుచుకున్నా, ఇది కదా నా పాట అని అనిపించింది అనమాట. సో మీరు అన్నట్టు సత్యం. అందులో నేను 3 పాటలు రాశాను RRRలో. అవును. బట్ ఇది నాకు ఇష్టమైన పాట, నేను ఎదురు చూస్తున్న పాట. సార్ ఈ థీమ్ దేశభక్తి ఇలాంటి ఒక వాతావరణం ఉండబట్టి ప్రత్యేకంగా ఇక్కడ సుద్దాల అశోక్ తేజ గారి పాటే పడాలి అని ఎంచుకుని ఉంటారని మాకు అనిపిస్తుంది. అంటే అది నాకు తెలియదు, కానీ రాజమౌళి గారు అయితే ఆ ఉద్దేశం చేతనే పిలిపించున్నారేమో. ఇది మీరే రాయాలి సార్ అని అన్నారు. అంటే చాలా పెద్ద ప్రాజెక్ట్ కదా. మనం కూడా అంటే నేను ఇప్పుడు ఇండస్ట్రీకి వచ్చి 29 ఏళ్ళు అవుతుందమ్మా. అవును సార్. నేను రాసినవన్నీ వాళ్ళు రాయిస్తారు, కానీ ఏవో కొన్ని పాటలు మనం ఎదురు చూస్తాం. ఈ సినిమాకు మనం రాసే స్పేస్ ఉందేమో అన్నట్టు ఎదురు చూస్తాం కదా. అలా నేను బాహుబలికి ఎదురు చూడలేదు, బట్ RRRకి ఎదురు చూశాను. ఎంత గాఢంగా ఎదురు చూశాను అంటే ఆయన ఇంకొక నెల రోజుల్లోకి ఫోన్ చేస్తాడనగా ప్రతిరోజు నేను ఏ ఫోన్ వచ్చినా కూడా నేను రాజమౌళి గారి ఆఫీస్ నుంచి అనుకునేవాడు అనమాట. అలా ప్రిపేర్ అయ్యి నేను ఫోన్ ఎత్తేవాడిని. కారణం సార్ అంటే నాకెందుకో ఒక 6th సెన్స్ లాగా నేను ఈ సినిమాలో నాకు స్పేస్ ఉంది. డెఫినెట్గా రాజమౌళి గారు, విజేంద్ర ప్రసాద్ గారు, లేకపోతే వల్లి గారు, వల్లి అమ్మ గారు ఎవరో పిలుస్తారు అనేది గాఢంగా అనుకుంటాం. అలా నేను ప్రతి ఫోన్ కాల్ని నేను రాజమౌళి గారి ఆఫీస్, ఒకసారి అయితే ఇంకెవరో ఫోన్ చేస్తే హలో అండి అన్నాను, కొత్త నెంబర్ కనిపిస్తుంది, రాజమౌళి గారి ఆఫీస్ అండి అన్నాను. లేదు సార్, మీరే అడిగే సార్ రివర్స్లో. నేను అడిగాను రాజమౌళి గారి ఆఫీస్ నుండి అని అంటే లేదు సార్. అంటే దీనికి ఒక చిన్న అనుభవం చెప్తా. నేను టీచర్గా పనిచేస్తున్న రోజుల్లో ఎట్టి పరిస్థితుల్లో జీవితంలో నేను సినిమా రైటర్ అయి తీరాలని గాఢంగా విశ్వసిస్తున్న రోజులలో ఉచ్ఛ్వాస నిశ్వాసాలలో సినిమా పాట అని కలవరిస్తూ పలవరిస్తున్న వేళలో సినిమా పేజీలో ఆత్రేయ అని పడ్డా అశోక్ తేజ అనిపించేది. అంటే అక్షరాలు నాకు ఆత్రేయలా కనిపించేవి కావు. అశోక్ తేజ మళ్ళీ చూసి ఓ ఆత్రేయ గారు కదా
అంటే ఆ అనే అక్షరం వచ్చినప్పుడల్లా అక్కినేని వచ్చినా, ఆత్రేయ వచ్చినా, ఆరుద్ర వచ్చినా ఇలా వస్తే అశోక్ అని మళ్ళీ నవ్వుకునేవాడిని. నువ్వు ఇక్కడే ఉన్నావు, వాళ్ళు అక్కడ ఉన్నారు, నీ పేరు ఎందుకు ఉంటుందిరా బాబు, ఇంత పిచ్చిగా ఎదురు చూస్తే ఎట్లా. అది జరిగి తీరింది సుమరి. మళ్ళీ కొన్నాళ్ళకు నేను అశోక్ అనే పేరు చూసుకున్నాను కదా సినిమా పేజీలో. అంతటి గాఢ విశ్వాసంతో నేను ఈసారి రాజమౌళి గారి సినిమాకి ఎదురు చూశాను. నా జీవితంలో నేను ఎప్పుడు ఏ సినిమాకి నేను ఇది మనకు వస్తుంది అని నేను అనుకోలేదు. ఎందుకంటే అందులో మనం రాసే అవకాశం ఉంటే వస్తుంది, లేకపోతే లేదని ఒక నిమిత్త మాత్రంగా ఉండేవాడు. నేను ఇలా ఎదురు చూసింది ఒక ఠాగూర్కి ఎదురు చూశాను, ఒక త్రిబుల్-ఆర్కి ఎదురు చూశాను. ఇక దాసనారాయణరావు గారి సినిమాలు అంటే మామూలే కదా, అది మా సొంత పుట్టిల్లు లాంటిది కదా. అంటే సార్ మీరు చెప్తుంటేనే మీ ఆత్రం, మీ ఆతృత ఇవన్నీ కలిసి అసలు అద్భుతంగా ఒక ఇలా పరిణమించడం మీ జీవితం అనేది అది గొప్ప. అంటే మనకి సంకల్పం ఉంటే ఏదైనా సాధించవచ్చని అవుతుంది అనేది నాకు నేను ఎన్నోసార్లు రుజువు చేసుకున్నాను. మనము బయటకి ఎందుకు చెప్తాంలే కానీ ఇప్పుడు సందర్భం వచ్చింది కాబట్టి అలా. సార్ మామూలుగా డైరెక్టర్లు పాట రాయించుకోవాలంటే బ్రీఫింగ్ ఇస్తారు, ఇవన్నీ మనం వింటాం. నేను ఎప్పుడు చూడలేదు స్వయంగా. బట్ ఎలా ఇచ్చారు సార్ ఈ పాటల బ్రీఫింగ్ ఈ పర్టికులర్ ప్రాజెక్ట్? ఎందుకంటే ఇది చాలా భారీ ప్రాజెక్టు, ఒక చారిత్రక నేపథ్యం ఉండే ప్రాజెక్టు, పీరియడ్ ఫిల్మ్, అండ్ అలాగే క్యారెక్టర్స్ హీరోలకి కావాల్సిన పాటలు రాయమనే రోజులు ఇవి. సో ఎలా ఇచ్చారు సార్? అంటే రాజమౌళి గారి పద్ధతి చాలా అద్భుతంగా ఉంటుంది. అసలు ఎక్కడ ఆయన ఒక బాహుబలి డైరెక్టర్ అనే ఫీల్ ఉండదు. ఒక మెత్తటి పువ్వుకి మానవాకారం ఇస్తే రాజమౌళి గారిలాగా ఉంటారు. అవునా? ఆయన షూటింగ్లో ఆయన ఏమన్నా బాగా ఎట్లా ఉంటారన్న సంగతి నాకు తెలీదు. బట్ పాట రాయించేటప్పుడు మాత్రం అతి మెత్తగా ఉంటాడు. నాకు దాసనారాయణరావు గారు, రాఘవేంద్రరావు గారు కలిస్తే ఎలా ఉంటారో అలా అనిపిస్తుంది ఆయన చూస్తే. అబ్బా, అంత గొప్ప కాంబినేషన్. అంటే విషయ పరిజ్ఞానంలో, విషయాన్ని ఊహించుకోవడంలో, దాన్ని ప్రజెంట్ చేయడంలో దాసరి గారు అద్భుతంగా చెప్తారు. రాఘవేంద్రరావు గారు కూడా చెప్తారు. ఎంత మెత్తగా చెప్తారంటే అసలు సీతాకోక చిలుక పువ్వులోంచి తేనె తీసుకునే విషయం ఆ రేకులకే తెలియనంత శృతిమెత్తగా చెప్తారు ఆయన. అసలు ఇది ఎంత అందంగా ఉంది, ఆయన వింటే మురిసిపోతారు సార్. సో ఈ రెండూ కలిసినటువంటి ఒక దర్శక రూపం, దర్శక దీపం రాజమౌళి గారు. ఆయన నాకు అంటే ఆయన పక్కన కీరవాణి గారు ఉన్నారు, రాజమౌళి గారు ఉన్నారు, విజయేంద్ర ప్రసాద్ గారు కూడా ఉన్నారు కొద్దిసేపు. ఆయన అసలు మొత్తం మన ముందు పెడతారు ఆయన. ఇప్పుడు నేను ఇది అనుకుంటున్నాను, ఇది ఎలా అయితే బాగుంటుంది అంటాడు మనల్ని రాజమౌళి గారు. అసలు అలా అవసరం లేదు, కానీ ఆయన అలా అంటారు అనమాట. అంటే నాకు తెలియకుండానే ఆ పాట యొక్క ఆస్తిని, ఆ పాట పరిధిని, ఆ పాట మైదానాన్ని నాకు పట్టా రాసిస్తాడు ఆయన. అబ్బా, అప్పుడు ఏమనిపిస్తుంది అంటే ఇది నాదే కదా, ఆయన చెప్తున్నారు నేను రాస్తున్నాను అని కాకుండా ఇది నాదే, ఇది నేను తిరగాల్సినటువంటి పరిధిది, నేను ఆడాల్సినటువంటి మైదానం ఇది, అది మొత్తం నాకు అప్పచెప్పాడు ఆయన. అప్పుడు నాకెంత బాధ్యతగా ఉంటుంది, ఎంత బంధురంగా ఉంటుంది, మధుర బంధురంగా ఉండదు. అలా ఆయన అలా ఎన్టీఆర్ గారిని బాగా చిత్రహింస పెడుతున్నాం తమిళలో. ఏదైనా సరే ప్రాణం పోని, నేను బతికుండగానే నా హృదయంలోంచి గుండెనెత్తురు పారని, నేను నా మట్టికి, నా ఆశయానికి, నా అడవికి నేను కట్టుబడి ఉంటాను ఏమైనా కానీ అన్నది ఆయన నాకు ఆయన పద్ధతిలో చాలా కులాసాగా, చాలా తేలిగ్గా కాఫీ తాగుతూ ఏమైనా తిందామా అని చెప్తూ అంత బాగా అమ్మ ఉగ్గుపాలు తాగిచ్చినంత మెత్తగా ప్రేమగా చెప్తాడు ఆయన. నాకైతే చెప్పాడు ఆయన. అప్పుడు తర్వాత అది కూడా మాకు వదిలేసాడు ఆయన. ఏదంటే మీరేదైనా అనుకోండి, ఆ తెలంగాణ ప్రాంతము, ఆ అడవి అదంతా ఉంది కదా, ఆ నేపథ్యంలోంచి ఏ ఫ్లోలో వస్తుందో అనేది మీరు ఒకటి అనుకోండి.
ఒక గతి ఉంటుంది కదా, ప్రతిదానికి ఒక పాటకు ఒక గతి ఉంటుంది కదా, ఒక నడక ఉంటుంది. అవును, నడక. అవును, ఆ నడక మీరు ఎన్నిక చేసుకోండి. తర్వాత మనం అవసరమైతే ఏమైనా ఉంటే మార్చుకుందాం, లేకపోతే దానికే ట్యూన్ చేసుకుందాం అని కీరవాణి గారు పూర్తి స్వాతంత్ర్యం ఇచ్చినారు. సో మీరు రాసాక ట్యూన్ చేయబడింది. ఎస్ సార్, ఒక్కసారి మీ నోట ఆ ఉగ్గుపాలతో పోసిన పాట. భైరవ్ గారు కోపడతారేమో నేను పాడితే. అయ్యో. అప్పుడు ఆయన చెప్పింది ఏంటంటే, ఏ ఫ్లోలో వస్తుందో ఆ ఫ్లోలో రాయండి, మీకు పూర్తిగా అర్థమైపోయింది కాబట్టి సిచ్యువేషను అనుకున్నప్పుడు నేనేమన్నానంటే, ఒకటి అడిగాను నేను, సార్ డైరెక్టర్ పాడుతున్నట్టుగా ఉండాలా, బ్యాక్గ్రౌండ్లో రావాలా, డైరెక్టర్ పాడుతున్నట్టుగా, అంటే పాయింట్ ఆఫ్ డైరెక్టర్ నుంచి మనం ఒకటి రాస్తాం, దాన్ని ఏమంటారు బ్యాక్గ్రౌండ్ సాంగ్ అంటారు చూడు. అంటే బ్యాక్గ్రౌండ్ సాంగే అనుకోండి, బట్ తనకు తాను అనుకున్నట్టుగా ఉంటే ఎట్లా ఉంటుంది అని ఒక చర్చ అయిందనమాట. అప్పుడు కిరవాణి గారు, తనకు తాను అనుకుంటే ఏమన్నా ఇట్లా స్వోత్కర్షలాగా అనిపిస్తుందా? కాదు, స్వోత్కర్షగా అనిపిస్తే ఇంద్రుణ్ణి చంద్రుణ్ణి అన్నప్పుడు అది స్వోత్కర్షగా తనను తాను పొగుడుకున్నట్టుగా ఉంటుంది. కానీ ఇది బలిదానం. బలిదానం అనేటువంటి ఒక గ్రౌండ్లో మనం రాస్తున్న పాట. ఏమైతే ఏమి, నీ దేశం కోసం నువ్వు చస్తే ఏమి అని తనకు తాను అనుకోవడం అనేది ఒక కొత్త రకమైన ప్రజెంటేషన్ ఉంటుంది సార్ అని నేను అన్నాను. అది రాజమౌళి గారు వెంటనే దాన్ని చాలా బాగుంటుంది ఇట్లా అన్నమాట. అప్పుడు ఇంటికి వెళ్ళి ఒక 3 రకాలుగా నేను రాశారా సార్? 3 రకాలుగా రాశాను. 3 రకాలుగా రాసిన దాంట్లో 3 చూపించాను, సేమ్ సబ్జెక్టే కానీ 3 గతులలో రాశాను. రాస్తే కీరవాణి గారు, రాజమౌళి గారు ఇప్పుడు ఏదైతే పాట ఉందో అది ఓకే అన్నారు, ఆ నడక ఓకే అన్నారు. నడక ఓకే అన్న తర్వాత మళ్ళీ తిరిగి రాశాను నేను. ఇప్పుడు ఎన్నోసార్లు స్వప్న, నువ్వైనా నేనైనా ఏదో ఒక బాధ కలిగినప్పుడు, ఏదో ఒక నిరాశతో ఒక అడుగు వెనకాల్సినప్పుడు, పర్లేదులేరా ఈ టైం ఇట్లా ఉంది, మళ్ళీ ఏదో ఒక టైం వస్తుంది, నువ్వేం భయపడబాకు అని మనం అనుకుంటాం సార్. అది సహజం. అది దాన్ని నేను పాట చేశాను. కొమురం భీముడో కొర్రాసు నెగడోలే మండాలి కొడుకో. రాజమౌళి గారు చెప్పిందంటే, పదాలు అన్ని ఏరియాలకు అర్థమవుతాయా కాదా వదిలేయండి, అది నేను చూసుకుంటాను. నా దృశ్యం ద్వారా అందరి హృదయంలోకి ఇట్లా ఇంకింపజేస్తాను. మీరు మాత్రం ఆ నేటివిటీ, ఆ మట్టి అంటినటువంటి, మట్టి పూసుకున్నటువంటి మాణిక్యాలను మాత్రమే వాడండి. అవి రాజమౌళి గారికి అర్థమవుతాయా, రేపు ప్రేక్షకులుగా అది మీరు పట్టించుకోవద్దు. అక్కడ భీముడు ఏమంటున్నాడో అదే అనండి అన్నాడు. అది నాకు వీర విహారం చేసినట్టు అనిపించింది. నేను అక్కడ పుట్టినుండి కదా. అవునవును సార్, అవును సార్, అవును సార్. అందుకే కొర్రకంచు అంటారు, కొర్రాయి అంటారు, కొర్రాసు అంటారు. మండుతున్నటువంటి కట్టె, అది కూడా పొయ్యిలో మండుతున్నటువంటి కట్టె, దాన్ని కొర్రాసు అంటారు. ఆ నేటివిటీ ఉండాలని కొమురం భీముడో కొర్రాసు నెగడోలే మండాలి కొడుకో. రగరాగా సూరీడై రగలాలి కొడుకో అన్నప్పుడు అని వినిపిస్తే, మళ్ళీ ఒకసారి కొమరం భీముడు అన్న తర్వాత ఇది పెట్టమన్నాడు ఆయన. ఎవరు? కీరవాణి గారు. కొమురం భీముడో రగరాగా సూరీడై రగలాలి కొడుకో. అలా పల్లవి రాశాను. ఆ తర్వాత బానిస బతుకు కదా అప్పుడు. కాల్మొక్త బాంచేనని వంగితోగాల కారడవి కడుపున పుట్టనట్టేరో. ఇది తెలంగాణలో సామాన్య ప్రజలు ఉపయోగించే ఒక జాతీయం లాంటిదమ్మా.
అంటే ఇది నేను చెప్పేది వర్డ్ కాదు, ఆ. ఆ భావం. అంటే అట్లా పుట్టనొట్టే అనేటువంటి మాట ఉంది కదా, అది అక్కడ జనులు ఇప్పుడు సకల జనులు పాడుకునే వందే మాతర గీతం జాతీయ మంత్రం లాంటిది అన్నట్టుగా తెలంగాణ లోపల ఈ అలవాటు ఉంది. ఇప్పుడు ఇది నేను చేయాలనుకో స్వప్న, నేను మా అమ్మ కడుపులో పుట్టనొట్టే అనుకో, అంటే ఆ అష్యూరెన్స్ ఇవ్వడంలో ఈ మాట ఉపయోగిస్తారు అన్నమాట. అంటే అది చేయకపోతే నేను మనిషిని కానట్టు అనుకో, నేను శుద్ధాల హనుమంతు బిడ్డనే కాననుకో అని చెప్పడం ఏంటంటే ఒక పూర్తి ఒట్టేసి శబదం చేసేటువంటి ఒక భావ పరిపక్వత దశలోంచి వచ్చేటువంటి చాలా సర్వసాధారణంగా వచ్చేటువంటి మాట అది. దాన్ని నేను ఇక్కడ చాలా కరెక్ట్గా పెట్టాలనిపించింది. నేను రాస్తున్నప్పుడు మా ఇంట్లో కూర్చొని టేబుల్ మీద రాస్తున్నప్పుడు ఇట్లా ఎక్స్ప్రెషన్ చేస్తే కరెక్ట్. అంతకన్నా ఇంకా కట్టుబడి ఉంటుంది అంటే దాని కమిట్మెంట్ ఏముంటుంది చెప్పండి. వీళ్ళకి భయపడి, వీళ్ళ దెబ్బలకు భయపడి నేను ఒక కాల్ముక్త బాంఛన్ అనేది కూడా తెలంగాణ లోపల భయపడ్డ ప్రజలు మాడే మాటే. దొరల ముందు, జాగీర్దార్ల ముందు, నిజాం రజాకార్ల ముందు, అయ్యా ఏమనుకుని భయం, అయ్యా కాల్ముక్త బాంఛన్ అయ్యా అనే మాట చాలా అంటే నాకన్నా ముందు తరంలో చాలా ఎక్కువ వచ్చే మాట. అది కమ్యూనిస్ట్ పార్టీ వచ్చిన తర్వాత, యుద్ధం జరిగిన తర్వాత ఆ మాట రాను పోయింది. కానీ ఆ భయంలోంచి వచ్చిన మాట, దాన్ని నేను ఉపయోగించాలి. కొమరం భీముడు కదా 1920. అవునవును. కాబట్టి అది బాగా కదా అప్పుడు నైజాం పరిపాలిస్తున్న రోజులు. కాల్ముక్త బాంచేనని వంగితోగాల కారడవి తల్లికి పుట్టనట్టేరో చర్మములిచే దెబ్బకు అబ్బంటోగాల. ఇట్లా ఒక్కొక్కటి ఈ టొగాల అనేది ఉండాలా వద్దా అనేది మళ్ళీ ఒక చర్చ. నేనే చెప్పాను సార్ మనం ఇట్లా రాసిన ఇట్లా చేయకపోతే ఒగాల అంటే అలా చేయకుంటే ఒకవేళ అని దాని పూర్తి అర్థం. నేను ఇట్లా రాస్తున్నా, ఇట్లనే రాయమన్నారు కిరమణి గారు, ఇట్లనే ఉండని చర్మమునిచే దెబ్బకు అబ్బంటోగాల అట్నే ఉండని దాన్నే చేద్దాం. అలా నాకు అలా వస్తుంటే ఇంకా ఇది పెద్ద ఆలస్యం కాలేదమ్మా. ఎప్పుడైతే మూడిట్లలో ఒకటి ఎన్నుకున్నారో ఆ రాత్రి పోయి అర్ధగంట సేపు రాసేసి హాయిగా పడుకున్నాను నేను. మా ఆవిడ అర్ధగంటలో రాసేసి మా ఆవిడకి వినిపించి పడుకున్నారు. రేపు పొద్దున పోయి సారికి వినిపిస్తే ఒక అక్షరం కూడా మారదని అనే నమ్మకం ఏర్పడింది. అలా కాలువై పారేని గుండె నెత్తూరు, ఈ చరణంలోనే చర్మములచే దెబ్బకు అబ్బంటోగాల, గుబులేసి కన్నీరు ఒలికితోగాల, భూతల్లి సనుబాలు తాగానట్టేరో. వాడు భూమిపుత్రుడు, కొమరం భీముడు భూమిపుత్రుడు. భూతల్లికి సనుబాలు అనే మాట ఒక కొత్త ఎక్స్ప్రెషన్. అవునవును. మా అమ్మ పాలు నేను దాగనట్టే అనేది యూజువల్గా అవునవునవును. భూతల్లి సనుబాలు దాగనట్టేరు అంటే వాళ్ళు ఏమన్నా వాటర్ బాటిల్ తెచ్చుకుంటారా? ఎక్కడ చెలిమిలు ఉంటే అక్కడ, ఎక్కడ వరద ఉంటే అక్కడ, ఎక్కడ నీళ్లు వస్తుంటే అక్కడ, ఎక్కడ కొండ మించి నీళ్లు వస్తుంటే ఆ నీళ్లు తాగి బతికిన వాళ్ళు. కాబట్టి భూతల్లి సనుబాలు తాగనట్టోరే అనే మాట ఇలా వస్తూ వస్తూ రాశాను. తర్వాత ఆయన రాజమౌళి గారు కొన్ని సవరణలు కూడా చెప్పారు. ఇది ఇట్లా చేయండి, ఇట్లా చేస్తే ఇంకా బాగుంటుందేమంటే అది స్పాట్లో అయిపోయింది. అయితే లాస్ట్కు రాజమౌళి గారు ఒకటి కోరారు, నాది నా త్యాగం, నా యొక్క దేశభక్తి కోసం నేను ఇచ్చే ఈ దేహం, ఈ ప్రాణం, ఈ రక్తం, ఈ సమస్తం నా దేశానికి ఇస్తున్నటువంటి, నా భూమికి చేస్తున్నటువంటి పూజ లాంటిది అని అన్నప్పుడు దాన్ని ఎక్స్ప్రెస్ చేయండి అని ఆఫీస్లోనే, అక్కడ అల్యూమినియం ఫ్యాక్టరీలో పెట్టుకున్నాడు ఆయన ఆఫీస్, మరి ఇప్పుడు ఎక్కడుందో తెలీదు. ఆ మాట చెప్తే అక్కడే రాసేస్తాం. అక్కడ కిరవణ్ గారు ఒక తమాషాగా అన్నారు, తొందరమే లేదు అశోక్, షూటింగ్ నడుస్తూ ఉంటుంది, రేపు రాసుకురా అని అన్నాడు. అనగానే రాజమౌళి గారు భలే అన్నారు, పెద్దన్న అంటాడు ఆయన్ని, పెద్దన్న మనం ఇద్దరం కలిసిపోయి కాఫీ తాగి లోపల రాస్తాడు, మళ్ళీ ఆయనకి ఎందుకు రేపటికి వాయిదా వేస్తున్నావు నువ్వు అన్నారా అని, మేము బయటికి వెళ్తాం సార్, మేము కాఫీ తాగుతుంటాం, మీరు చేయండి, 5 నిమిషాలు అయిపోతుంది మీకు అన్నాడు. నిజంగా 4 నిమిషాలకి నేను మళ్ళీ బయటికి వెళ్ళలేదు, రండి సార్ అయిపోయిందని. ఇది ఒక కవికి బోల్డ్ అంత స్ఫూర్తి కూడా, అంటే మీ గొప్పతనమే అది. అయినా కూడా వారు ఆయన అనడం
అది రాజమౌళి గారి దగ్గర ఉన్నటువంటి గొప్ప విషయం ఏంటంటే గ్రేట్. ఎలా డెలివరీ చేయించుకోవాలో అత్యద్భుతమైనటువంటి నేర్పరి. అప్పుడు నేను దాన్ని కాలువై పారేని గుండె నెత్తూరు భూతల్లి బొట్టయింది చూడు అని, ఆ బొట్టయింది కాళ్ళకు పారాణయ్యింది. ఇలా తన నుంచి అంటే జనరల్గా దీన్ని రివర్స్ ఏంటంటే అమ్మా, భూతల్లి మట్టిని బొట్టు పెట్టుకోమని అంటాం ఏదైనా ప్రతిజ్ఞ చేసేటప్పుడు. ఇగో ఈ మట్టి మీద, ఈ మట్టిని నా నుదుట సింధూరం అంటుంటారు కదా, దాన్ని నేను అది కూడా నాకు తక్కువ అనిపించిందమ్మా. మట్టిని తను బొట్టు పెట్టుకోవడం గొప్ప మాతృభక్తి. దీనికన్నా ఇంకేమన్నా పై స్థాయి లేదా భావ వ్యక్తీకరణ అనుకున్నాను. అప్పుడు నేనేం చేశానంటే, నీ నెత్తురే భూతల్లికే బొట్టు అవుతుందంటే అద్భుతంగా ఉంటుంది కదా నాకు. భూతల్లి మట్టి నువ్వు బొట్టు పెట్టుకునే కంటే నీ నెత్తురే భూతల్లికి బొట్టు పెడుతున్నాను అనుకో అనడంలో ఇంకా అంటే ఇక్కడ దాకా ఒక ఎత్తుందంటే దానికి మొత్తం పైకి కదా. అలా నాకు అది చెప్తుంటే తోచిందనమాట. ఆయన 5 నిమిషాలు రాసేస్తా అన్నప్పుడు ఇది దోచి అది రాసేసాను. ఈ పాట అంటే చివరికి నా నెత్తుడిని నీకు తల్లిగా కాలువై పారే నా గుండె నెత్తూరు భూతల్లి నుదుటి బొట్టయితుంది చూడు అంటే ఇంకా పరాకాష్ట అంతకంటే ఏముంటుంది అని కదా. ఒక భూతల్లి దానికైనా అమ్మ కాళ్ళ పారాణవుతుంది చూడు, పుడమి తల్లి నవ్వై మెరిసింది చూడు. గొప్ప వీరమాత తన కొడుకు ప్రాణం తెగిస్తుంటే ఏడవదు. ఎస్, మనము అప్పుడప్పుడు సైనికులు చనిపోయినప్పుడు వాళ్ళ నాన్న అనడం వింటుంటాం కదా. నా కొడుకు పోయిండని నేనేం బాధపడటం లేదు, నా కొడుకు తన దేశానికి తన ప్రాణం ఇచ్చింది అన్నట్టుగా నాకు గర్వంగా ఉంది అంటుంటారు తల్లులు కొంతమంది. అది గుర్తుకొచ్చేసి భూతల్లి కాళ్ళకు పారాణ అయ్యింది అని అనుకుంటాం. తర్వాత నాకే తృప్తి కాలేదమ్మా. ఇదంతా అయినాక ఒక్క లాస్ట్ వాడు ఇంకే, అది రాజమౌళి గారు చెప్పలేదు, నాకు నేనే అనుకున్నాను అనమాట. ఇంకేదో ఒక్కటి తక్కువ ఉంది, అది ఇచ్చేస్తే ఈ పాటకు పూర్తయిపోతుంది. అది లాస్ట్ వర్డ్ అయి ఉండాలి. మనం అంటాం కదా డ్రాపింగ్ లైన్ అంటాం చూడు, ల్యాండింగ్. అవును, అది ల్యాండింగ్ అనేది ల్యాండింగ్లో ఉండద్దు, ఆకాశంలో ఉండాలి. ఆకాశంలో ల్యాండ్ అయినట్టు ఉండాలి. అప్పుడు కొమురం భీముడో పుడమి తల్లికి జనమారణమిస్తివీరో. అరణమిచ్చుడంటే పెళ్ళిళ్ళల్లో బిడ్డ పెళ్లి చేసేటప్పుడు ప్రాణంతో ఉన్న వాటిని తల్లిదండ్రులు ఇస్తుంటారు. ఒక ఆవు, ఒక 2 గొర్రె పిల్లలు, ఒక మేక పిల్లను. అలా పూర్వం రాజులు ఏం చేసేవాళ్ళు, దాసీలను ఇచ్చేవాళ్ళు. కైక పెళ్లి చేసుకున్నప్పుడు వేలాది మంది దాసీలను అరణంగా పంపించిందట కైకేయి రాజు. ఇవన్నీ మనం విన్నుంటాం కదా. వాటిని అరణం అంటారు. అంటే ఆభరణాలు ప్రాణం లేనివి, అరణం అంటే ప్రాణం ఉన్నవాటిని ఇస్తే అంటారు. ఇది ఒక అద్భుతమైన అరణం అనే మాట కూడా తెలంగాణలో బహుళ ప్రసిద్ధి పొందినటువంటి మాట. నీ బిడ్డకి ఏమన్నా మరి పెళ్లి చేసినావు కానీ ఏమన్నా అరణం ఇచ్చినవా? పేదలు అడుగుతారు. ఇంకా 2 గొర్రె పిల్లలు ఇచ్చినా, నా దగ్గర 2 గొర్రె పిల్లలు ఉండే, అవిగా వినడానికి రెడీ ఉన్నాయి, నా బిడ్డకు 2 గొర్రె పిల్లలు ఇచ్చిన, మంచి పని చేసిన శభాష్ అనుకుంటాను. ఇక్కడ ఇది అంటే నాకు ఇప్పుడు పూర్తయింది. పుడమి తల్లికి జనమ అరణమిస్తివీరో. ఆయన ప్రాణాన్ని అరణం ఇచ్చేసారు, జన్మని అరణం ఇచ్చిన. ఎందుకంటే అక్కడ జరిగిన సంఘటన కాల్పనికం. రాజమౌళి గారు, విజయేంద్ర ప్రసాద్ గారు చేసిన కాల్పనికం. ఇద్దరు కలవడము, ఆ గ్యాప్, శూన్యంలో ఏం జరిగిందనేది వాళ్ళు కథ కదా సినిమా. ఆయన వచ్చిన తర్వాత కూడా చనిపోతున్నాడు. కాబట్టి ప్రాణం అక్కడే ఇచ్చేయలే, అక్కడ స్ఫూర్తి పొంది మళ్ళీ ఆదిలాబాద్కు వచ్చి నైజాం రాజుతో కొట్లాడినప్పుడు ప్రాణం పోయింది. కాబట్టి లైఫే అరణం విడవడం జరిగింది. ఈ కథని, ప్రాంతాన్ని, ఆ పాత్రని, కల్పనని వాస్తవికతకి ఒక బ్రిడ్జ్ వేసుకోవాలిగా. అవునవును. ఆ బ్రిడ్జ్ వేస్తూ రాజమౌళి గారు చెప్పిన మనల్ని ప్రభావితం చేయగలిగేలా చెప్పినటువంటి మాటలన్నీ బేరీజ్ వేసుకుంటూ పూర్తి చేసి నేను అంటే ఆఫ్టర్ ఠాగూర్, ఆఫ్టర్ సంథింగ్ తర్వాత ద ఫస్ట్ టైం మళ్ళీ నాకు ఒక అతను ఇది పాట విన్నాక ఒక ఆయన నాకు ఒక మెసేజ్ పెట్టాడమ్మా. దాన్ని నేను అది ఫోటో వేయించి నా ఆఫీస్లో పెట్టుకుందాం అనుకుంటున్నాను.
అన్నా ఎవరో మామూలు పిల్లోడు పరిచయం కూడా లేడు ఇంతవరకు, ఫోన్ నెంబర్ కూడా లేదు. తెలంగాణ గేయ సాహితీ సామ్రాజ్యానికి నీ జనమనే అరణమిచ్చినట్టుగా ఉందన్న ఈ పాట అన్నాడు. అంతకంటే ఇంకా ఇంకేముంది, ఇట్ ఈజ్ బిగ్గెస్ట్ దాన్ ఆస్కార్ అవార్డ్ అనిపించింది. చాలా చాలా గొప్ప. అంటే ఈ పాట ఖచ్చితంగా కంటతడి, గర్వం ఉంటుంది చూస్తే, కంటతడి కూడా పెట్టించే పాట సార్. అంటే పిడికిలి బిగిస్తూ భరిస్తూ కన్నీటి కడలని మధిస్తూ పిడికిలి బిగిస్తూ సాగేటువంటి ఒక విచిత్రమైన ఫ్యూజన్ సాంగ్ అమ్మ ఇది. సార్ మీరు పాట ఎంత బాగుందో మీరు చెప్పే తీరు అంతకంటే బాగుంది సార్, అంత గొప్పగా ఉంది మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే. సార్ నాకు ఒక సందేహం, ఇది పాన్ ఇండియా సినిమా, ఇది అఫ్కోర్స్ తెలుగులో మనకి మీరు మీ కలం నుంచి జాలువారిన ఒక ప్రాంతీయ మట్టి వాసన ఉండే ఒక పాట, దీన్ని ఇతర భాషలకి ఏ విధంగా మలచి ఉంటారా అనే ఒక మరింత క్యూరియాసిటీ కలిగి అన్ని భాషల్లో చూసేయాలి సినిమా. అంటే రాజమౌళి గారు ఒక అద్భుతమైనటువంటి, అక్కడ ఒక అద్భుతమైనటువంటి వారధిలాగా ఆయన ఉన్నారు. ఆయన పక్కన కీరవాణి గారు ఉన్నారు. కీరవాణి గారి దగ్గర ఉన్న ప్రత్యేకత ఏంటి, అతను సాహితీవేత్త, ఆయన పాటలు ఎంత అద్భుతంగా రాస్తారు కదా. కాబట్టి నాకు సంగీత సరస్వతి పుంభావ రూపంలో ఉంది అక్కడ. కాబట్టి ప్రతి భాషా రచయితకి ఆయన చెప్పే తర్జుమా ఒకటి ఉంటుంది, అనువాదం ఒకటి ఉంటుంది. ఇంకోటి ఏంటంటే తమిళ రైటరు, కన్నడ రైటరు నాకు ఫోన్ కూడా చేశారు వాళ్ళు రాయబోయే ముందు. అన్నా మీరు ఇదేదో మాకేదో అద్భుతంగా అనిపిస్తుంది, దీన్ని మేము ఎలా చేయాలి, మీ అనుకున్న భావం ఏంటంటే ఇప్పుడు నీకు చెప్పినంత ఫ్రీగా వాళ్ళతో గంట సేపు మాట్లాడాను. మరి వరదరాజు గారు అని నాకడ చిన్నోడే బ్రదర్, బెంగళూరు నుంచి ఫోన్ చేశాడు. అట్లాగే తమిళంలో కూడా ఒక ఆయన ఉన్నాడు, ఆ తమిళ డబ్బింగ్ రైటర్. వాళ్లకు నేను చెప్పొచ్చినట్టుగా చెప్పగలిగాను తెలుగులో, వాళ్ళకి అర్థమైంది. కానా దగ్గర ఇంగ్లీష్లో హిందీలో చెప్పే ప్రయత్నం చేసి మొత్తానికైతే కమ్యూనికేట్ వాళ్ళు చాలా బాగా వాళ్ళు మళ్ళీ వినిపించారా సార్ మీకు? వినిపించారు. వాళ్ళు నేనేం చెప్పానంటే మీదైన ప్రాంతంలోంచి పుట్టినట్టు రాయండి. అది అంటే ఇక్కడ ఎలా అయితే మీరు అరణ్యం ఇవ్వడం ఇలాంటి కొన్ని పదాలు కొన్ని ప్రయోగాలు అక్కడ వాళ్ళ ప్రాంతంలో ఉండే ఆచార వ్యవహారాలు కావచ్చు ఉంటాయి. వాళ్ళకి కూడా ఒక మదర్ వర్డ్స్ ఉంటాయి కదా. అవును, మదర్ టంగ్తో పాటు మదర్ వర్డ్స్ కూడా ఉంటుంది కదా. అవును, ఆ వర్డ్స్ వాడమని ఎంత గొప్ప అసలు. ఒక క్షమించాలి సార్, ఒక బిడ్డ కన్నట్టే నుంచి ఒక పాట రాయడం అంటే అంతే కదా సార్. అంటే ఎంత సృజన ఉంది, ఎంత మీరు ఆలోచనాయుతంగా సందర్భానికి తగ్గట్టు రాయడం అన్నది. సో దాదాపు సార్ ఈ పాట రాసి మరో 2 పాటలు కూడా రాశారంటే వాటి సందర్భాలు అవి ఎలా వచ్చేసారు ఈ సినిమాలో? అంటే రేపే విడుదల కాబట్టి చెప్పొచ్చు. మీకు తెలుసా ఇంకొక సంగతి? చెప్పండి సార్. కొమరం భీముడు పాట విడుదల చేసేదాకా కొమరం భీముడు పాట నేను మా శ్రీమతి కూడా వినిపించాల. ముందే మేము అనుకున్నాం దీన్ని మనం కాన్ఫిడెన్స్గా ఉంచుతాం సార్, ఎందుకంటే సినిమా వచ్చే వరకు 2 ఏళ్ళు అవుతుందో 3 ఏళ్ళు అవుతుందో. అవును అని ఈ పాట ఎక్కడ చేయొద్దు అంటే నేను మా ఆవిడ కూడా చెప్పలేను బాగా, నిజంగా చెప్పలేదండి. ఫస్ట్ టైం ఆవిడ అన్నది ఒక్కడనే చెప్పవా అందులో అంటే, లేదు నేను సార్ కమిట్ అయ్యాను, నేను ఎందుకు వస్తుంది కదా అని 2 years ఆగాల్సి వచ్చింది. అట్లాగే మిగతా సన్నివేశాలు ఇప్పుడు 3 ఏళ్ళు అయిపోతుంది కదమ్మా రాసి. మిగతా సినిమాలో నేను రాసిన 2 పాటలు అనేక కారణాంతరాల వల్ల ఉన్నాయా, తీసేశారా, ఇదేం నాకు తెలియదు. కానీ మీరైతే రాశారుగా. రాశాను, వాళ్ళు ట్రాన్స్లేట్ కూడా చేశారు. బహుశా ఉండుంటుంది. అంటే పాప ఒక సెంటిమెంట్ని చూసిండ్రా, మనం అప్పుడప్పుడు మనం ఈ చూస్తున్నాం కదా టీజర్లో. అవును, అవి చూస్తాం కదా, ఆ టీజర్లో కనిపించి ఉంటాయి కదా. ఆ పాపను ఆడుకునేటువంటి వేళల్లో, పెరుగుతున్న వేళల్లో చందమామ రావే జాబిలు రావే అని ఉంటుంది కదా, ఆ సన్నివేశంలో రాశాను. పాపను జైల్లో వేసినప్పుడు, పాపని భీముణ్ణి బంధించినప్పుడు పాప బాధపడుతూ ఉంటే, ఎందుకు బాధపడుతున్నావు, అటు చూడు రాళ్లల్లోంచి చిగురు వస్తుంది, రాళ్లల్లోంచి కూడా చెట్టు మొలుస్తుంది కదా, రాళ్లల్లోంచి చెట్టు మొలుస్తుంది, అటు చూడు రాళ్ళలోంచి చెట్టు మొలిసినప్పుడు మనం ఈ బంధాలు ఇప్పించుకొని పోలేమా అని చెప్పే పాట, ఒక బిట్ సాంగ్ రాశాను నేను. అది పాప కోసం ఉద్దేశించి రాసిన పాట. ఇంకొకటి ఏమో లల్లబీ సాంగ్ లాంటిది అనమాట, అది కొమ్మ ఉయ్యాల కోన జంపాల అనే పాట ఒకటి రాశాను. సార్ ఇప్పుడు చాలా హర్షించదగ్గ విషయం ఏంటంటే మన మట్టిలో పుట్టిన ఈ పాట
పాటలన్నీ కూడా పదాలు ఇవన్నీ కూడా ఈ సంస్కృతి ఎలా పరిచయం అవుతుంది మరి రాబోయే తరాల కంటే ఈ పాటల ద్వారా అనిపిస్తుంది సార్. ఇది మంచి పరిణామం కదా సార్, సినిమాల్లో ముఖ్యంగా పాపులర్ మీడియంలో రావడం అన్నది. అవును, పాపులర్ మీడియంలో రావడం, ఆ ప్రాంతంలో ఉన్న భూతల్లి గుండెలోంచి రావడం, ఇది రాసే అవకాశం, ఆ రాసే సందర్భం రావడం, అది లక్కీగా నాకు రావడం, ఇవన్నీ ఒక హిస్టారికల్ సందర్భాలను భావించాల్సి వస్తుంది. ఒక గొప్ప దర్శకుడు, ఒక గొప్ప సంగీత దర్శకుడు, అంటే ఇవి చాలా చిన్న పదాలు వాళ్ళకి చెప్పడానికి. అటువంటి వ్యక్తులు మీకు ఒక పాట ఇస్తే అరగంటలో ఇలా అలవగ్గా రాసేశారు. మరి వారం రోజుల ప్రయాణము, వారం రోజులు ఒకసారి చెప్పడము, తెల్లవారి మళ్ళీ డిస్కషన్ చేయడము, ఆ తర్వాత మీరు రెడీ కావడం అన్నది, తర్వాత నేను 3 తీసుకుపోవడము, ఆ తర్వాత ఒకటి సెకండ్ చేయడం, తర్వాత మళ్ళీ దాన్ని రాసుకుపోవడం, దాంట్లో చిన్న మార్పు ఇది జరిగింది. బట్ పాట అస్సలు మెయిన్ కాన్సెప్ట్ రాసింది అరగంటలో రాసింది. అండ్ అంతకుముందు ఒక నెల రోజులు వెయిటింగ్, అది కూడా ప్రయాణమేగా, వెయిటింగ్ కూడా ప్రయాణమే, చాలా పెద్ద ప్రయాణం అది. అది ఊహించని ప్రయాణం, అది వస్తుందో రాదో తెలియని ప్రయాణం. సో మరి పాటకి మధ్య అశోక్ తేజ గారు ఏం చేస్తుంటారని ఒక సందేహం సార్. అంటే మీరు ఎలా ఇంకా నెక్స్ట్ పాట వస్తుందని ఒక ఒక వెయిటింగ్ ఉంటుంది, ఎదురుచూపులు ఉంటాయి, ఎలాంటి పాట అని. సో ఇలాంటి పాట రాద్దామనే సంకల్పాలు ఉంటాయి, ఆలోచనలు ఉంటాయి. అంటే ఇలాంటి పాట సందర్భం అయితే ఎదురు చూడడానికి అవకాశం లేదు. ఎందుకంటే ఇప్పుడు ఈ కొమరం భీముడు లాంటి పాట వచ్చేది అనేది అది 10 yearsకి ఒకసారి వస్తుందా, అసలు జీవితకాలంలో వస్తుందో నాకు తెలియని విషయం కదా. కాకపోతే ఇంకో పాట రాయడానికి మనం ఎదురు చూస్తున్నాము అన్నప్పుడు పాటకు పాట మధ్య ఉన్న విరామంలో నేనైతే పుస్తకాలు ఎక్కువ చదువుకుంటానమ్మా. నేను పుస్తకాలు ఎక్కువ చదువుతుంటాను సార్. అది బాగా ఇష్టమైనటువంటి విషయం. అసలు చదవడం ఎక్కువ, రాయడమే తక్కువ. సార్ బాగా కమర్షియల్గా చొచ్చుకుపోతున్నాయి ఇప్పుడు, మల్టీ లాంగ్వేజ్ సినిమాలు ఎక్కువైపోయాయి. కమర్షియల్ మాస్ పాటలు మీరు వింటే, ఈ మధ్య వచ్చిన పాటలు మీకు ఒక కవిగా మీకు కలిగే స్పందన ఏమిటి సార్? ఎలా అనిపిస్తుంది? అంటే మంచి బాగా హిట్ అయిన పాటలు వచ్చిన, ఇప్పుడు వంకర బుద్ధి పాట వచ్చింది మొన్న, అలా మంచి పాటలు వస్తున్నాయి. మన ఈ తెలంగాణ రాష్ట్రం నుంచి చాలామంది కవులను చూస్తున్నాం. ఏమనిపిస్తుంది సార్ మీకు అప్పుడు ఆ టైం? అంటే చాలా సంతోషంగా కూడా ఉంది. దీపం ఒక తరంలోనే ఆగిపోవద్దమ్మా. ఆ దీపం మన చేతుల ద్వారా ఇంకొక తరానికి అందించబడాలి. అదే నిరంతరం జరుగుతుంది. కృష్ణశాస్త్రి శూన్యాన్ని నారాయణ రెడ్డి గారు తీసుకోవచ్చు, నారాయణ రెడ్డి గారిది సిరివెన్నెల తీసుకోవచ్చు, ఆ తర్వాత శ్రీశ్రీది అశోక్ తేజ తీసుకోవచ్చు. ఇది నిరంతరం, తరంతరం, చిరంతనంగా సాగాల్సినటువంటి విషయం అమ్మ. కాబట్టి నేను చాలా ఆనందంగా ఫీల్ అవుతాను వస్తున్న కొత్త వాళ్ళని చూసినా, హిట్ అయిన పాటను చూసినా. నన్ను నేను ఎట్లా జనరేట్ చేసుకుంటానంటే, నేను కూడా వాళ్ళ ట్రెండ్లో ఉన్నానా లేదా. మీకు ఇష్టమైన సార్, అంటే స్వతహాగా మీరు మట్టి వాసన ఉండే ఇలాంటి ఈ పరిమాణాలతో ఒక స్ఫూర్తితో ఉండే పాటలు రాస్తారు ఎక్కువ. బట్ మీకు ఒక బాగా కమర్షియల్ మాస్ పాట రాయడం అదే తృప్తినిస్తుందా? అదే తృప్తినిస్తుంది, అదే వర్క్ చేస్తాను నేను. మరి మీరు వచ్చిండే క్రీమ్ బిస్కెట్ కావచ్చు, అంటే కాళ్ళకు వెండి గజ్జలు లేకుండా నడిస్తే గల్గలు కావచ్చు. కాబట్టి ఏది చేసినా దాని రూట్లోకి వెళ్ళిపోవడమే, ఏది చేసినా దాన్ని అంతు తెలుసుకోవడమే. ఇప్పుడు నేనేమనుకుంటానంటే, ఎవరన్నా అయ్యో పాపం అశోక్ అన్న వద్దులే, ఆయనకి ఏదో ఇంకో పాట ఇద్దాం అనుకున్నప్పుడు నేను మనసులో నవ్వుకుంటాను నేను. ఎందుకంటే ఇచ్చి చూడండి అయ్యా తెలుస్తుంది ఎప్పుడైనా అనుకునేవాడు అనమాట. అలా శేఖర్ కమల్ గారు ఇచ్చి చూశారు, నేను రాసిచ్చి చూపించాను. సింప్లీ అంటే సినిమా రైటర్ ముఖ్యంగా కవిత్వం వేరే. ఇప్పుడు నేను అడవిని మాట్లాడుతున్నాను, శ్రమయాగం, ఇవన్నీ నేను కొత్త పుస్తకాలు రాసుకుంటాను. దట్ ఇస్ మై ఓన్, లైక్ నారాయణ రెడ్డి గారు. సినిమాలోకి వచ్చిన తర్వాత నేనేం కోరుకుంటానంటే, ఏదైనా రాయగలిగే సామర్థ్యం ఉంటేనే సినిమాలోకి రావాలి, లేకుంటే వద్దు. అయితే ప్రతి వ్యక్తికి ఒక ముద్ర ఉంటుంది. సిరివెన్నెలకు ఒక ముద్ర ఉంది, నారాయణ రెడ్డి గారికి ఒక ముద్ర ఉంది, నాకు ఒక ముద్ర ఉంది. అది అదృష్టం. కృష్ణశాస్త్రి ముద్ర వేరు, శ్రీశ్రీ ముద్ర వేరు, ఆరుద్ర ముద్ర వేరు, ఆత్రేయ ముద్ర వేరు. ముద్ర అనేది రావడం అనేది అదేదో మూస అని అనుకోవడానికి వీల్లేదు. అది వాళ్ళ ఓన్, అది పుట్టుమచ్చ లాంటిది, అది గుండె మీద పుట్టుమచ్చ లాంటిది ముద్ర అనేది. కాబట్టి అలాంటి ముద్ర నాకు రావడాన్ని నేను తొందరలోనే ఒసేరామలమ్మ నా 4వ సినిమాతో నేను పొందుకున్నాను. అవును, అది నా స్పేర్, అది నా సొంత ఆస్తి. అయినా మిగతా ఉంటుంది కదా,
దాంట్లో కూడా మనం ఎందులో తక్కువగా వద్దు అనేది నేను నిరంతరం రెడీ అయ్యి నిర్ణయించుకొని వచ్చాను నేను. ఇవి రాయొద్దు, ఇవి రాయాలి అనుకుంటే మోహన్ బాబు గారికి ఎట్లా రాస్తాము, శ్రీశ్రీకి ఎట్లా రాస్తాము, సాయి పల్లవికి ఎట్లా రాస్తాము కదా. అన్నీ రాయాలనే ఉద్దేశం ఉంటుంది. ఏది రాసినా సీరియస్గానే రాస్తాను. చాలా గొప్పగా ఉంది సార్. అంటే ఈ పాట దాని ఇంకా కూడా అదే మూడ్లో ఉన్నాం. అంటే మీరు కొమరం భీం అక్కడికి వెళ్ళి ఆయన పడిన కష్టాలన్నీ అసలు చుట్టూ అంతా అదే వాతావరణం కనిపిస్తుంది సార్. మొన్న ఎన్టీఆర్ గారిని ఎవరో మాట్లాడిస్తుంటే ఆయన అన్నారనమాట, ఎవరో కాదు, కిరవాణి గారు ఇంటర్వ్యూ చేస్తుంటే ఎన్టీఆర్ చెప్పారు ముందు, నాకు కొమరం భీముడు పాట సార్ గుర్తు చేసుకుంటే నెట్లో అనిపిస్తుంది అన్నమాట. ఆయన యాక్టింగ్ చేసింది కదా, అది భలే అనిపించింది. చిన్నప్పుడు సార్ మాకు స్వాతంత్ర సమర గేయాలు నేర్పించేవారు. అంటే అప్పట్లో పాడుకున్నట్టుగా మనకు తెలిసిన పాటలు, మా కొద్ది తెల్ల దొరతనము, ఇవన్నీ అదొకటి. తర్వాత కొల్లాయి గట్టితే ఏమి మా గాంధీ, కులమేదైతేను ఏమి అని. అవును సార్, ఇవన్నీ ఇప్పుడు ఇవి కూడా బసవరాజప్పారావు గారు అవును, కొల్లాయి గట్టితే. ఈ పాటలు మేము నేర్చుకుని ఇప్పుడు ఈ పాట కూడా అటు ఆ కోవలో రాబోయే తరాలకి మన ప్రయత్నమే కదా సార్. అంతే కదా సార్, ప్రయత్నం తప్పకుండా ప్రయత్నమే. ఒకటే జననం ఒకటే మరణం అనే పాట ఉంది, అది ఎప్పుడో 15 ఏళ్ల కింద రాసిన పాట శ్రీహరి గారికి. అది నిరంతరం ప్రవహిస్తూనే ఉంది కదా. ఎవరు కొంచెం డిప్రెస్ అయినా కూడా ఒకటే జననం అనే పాట పెట్టుకుంటామని మనకు పిల్లలు చెప్పినప్పుడు ఇన్ని తరాలు గడిచిపోయినాయి, 2 తరాలు గడిచిపోయినాయి పాట రాసి. సో అలాంటి పాటలు రాయాలనేవి ఎప్పుడు ఇష్టంగా ఉంటుంది. ఇప్పుడు ఏ రైటర్ అయినా కూడా వినోదాత్మకంగా రాయాలనేది ప్రొఫెషన్ పరంగా కోరుకుంటాడు. అవును, అది ఎవరైనా సరే, అది ఐటమ్ సాంగ్ కానివ్వండి, లేకపోతే ఇంకేదైనా స్పెషల్ సాంగ్ కానివ్వండి, యూత్ఫుల్ సాంగ్ కానివ్వండి, ఇంట్రడక్షన్ సాంగ్, ఏదైనా సరే అది ప్రొఫెషనల్గా రాస్తుంటాం. కానీ ప్రతి రచయిత గుండెలో ఒకటి ఉంటుంది, ఒక ఈ నెలని రాలలో లాగా ఒక పాట ఉండాలి నాది. నేను ముందుకెళ్ళిపోయి వెనక్కి తిరిగి చూస్తే ఈ 2000 పాటలలో 100 పాటలన్నా జెండాల్లాగా నాకు కనిపించాలి రెపరెపలాడుతూ. కొన్ని అలా అలా వెళ్ళిపోతూ ఉంటాయి, అవి ఆ సినిమా వరకే ఉంటాయి. కొన్ని ఇంటర్వ్యూల వరకు ఉంటాయి, కొన్ని పాటలు స్మృతి పదంలో, కొన్ని సినిమా గేట్ వరకు ఉంటాయి, కొన్ని ఆటో దాకా ఉంటాయి, కొన్ని ఇంటి దాకా ఉంటాయి, ఇంకా తర్వాత ఉండవు. కానీ ఒంటిలోకి జీర్ణించకపోయిన కొన్ని పాటలు ఉంటాయి, అవి భూమి ఉన్నంత వరకు ఉంటాయి. ఎప్పటి ఠాగూర్ పాట సార్, ఎప్పటి ఠాగూర్ పాట ఇప్పటికి కూడా. అంటే ఎక్కడైనా ఒక స్ఫూర్తిదాయకమైన వాతావరణం ఉంటే మేము టీవీ ఛానల్స్లో కూడా అదే ఆ నడక ముందు మొదలైపోతుంది అని అంటుంది కదా. అది మనకి ఎంత అనిపిస్తుంది అనమాట. అలా ప్రతి రచయిత కోరుకునేదమ్మా. ఒకసారి చంద్రబోస్ అన్నాడు, నేను ఏదో సందర్భంలో తమ్ముడు ఎక్కువ పాటలు రాశాడు, ఇద్దరం ఒకటేసారి వచ్చాము, నేను అన్ని పాటలు రాయలేదు అంటే, అన్న మేము ఎక్కువ పాటలు రాసి ఉండొచ్చు కానీ ఏ పాటలు అయితే మిగిలిపోవాలని మేము అనుకుంటామో మనసులో, అలాంటి పాటలు నువ్వు ఎక్కువ రాసినవయ్యా. కాబట్టి ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ దట్. అది గొప్ప మాట అన్నారు చంద్రబోస్, గొప్ప మాట అన్నారు. వారు కూడా నాకు అంటే చాలా ఇష్టమైన గేయ రచయిత. సరళమైన పదాలతో చాలా 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 ఇష్టమైన సార్. అంటే ఆ పాట నచ్చిందా సార్ మీకు? నాకు అన్నీ నచ్చినాయి, అందులో అన్నీ నచ్చినాయి. అంటే ఆ టైంకి ఆ స్పాట్లో ఆ చిన్న స్పేస్లో పుట్టించడం అనేది అతి కష్టమైనటువంటి విషయం. అది అలవోకగా చేస్తాడు చంద్రబోస్. అనంతశ్రీరం కావచ్చు, శ్రీమణి కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, నా తర్వాత వచ్చిన అనేక మంది చిరంజీవులు కావచ్చు, పిల్లలు కావచ్చు, బట్ దే ఆర్ డూయింగ్ వెల్. ఇంకోటమ్మా, సినిమాలో మొహమాటాలు ఉండవమ్మా. బాగాలేకపోతే చెప్పేస్తా. 5 సినిమాలకు రాసి 6వ సినిమాలకు పడిపోయిన వాళ్ళని చూశాను సార్. కానీ ఒక 10 సినిమాలకు రాసి నిలబడుతున్నారంటే తన లోపల ఒరిజినాలిటీ ఉన్నట్లెక్క, తన లోపల విషయం ఉన్నట్లెక్క. సామర్థ్యం విశ్వరూపం కాకపోవచ్చు, కానీ నిక్షిప్త రూపంలో ఉన్నట్టే లెక్క కదా. కాబట్టి ఇవాళ నడుస్తున్న చరిత్రలో ఉన్న పిల్లలందరూ అద్భుతంగా రాసే పిల్లలే. ఐ ప్రౌడ్ ఆఫ్ దమ్. ఈ మాట విని సార్ డెఫినెట్గా గ్యారంటీ సార్ అందరూ వాళ్ళు చాలా పొంగిపోతారు. మీరు ఈ తరానికి ఇచ్చిన ఒక గొప్ప గిఫ్ట్ అనుకోండి. అంతే కదా. ఇప్పుడు ఆనంద్ శ్రీరామ్ కమాన్ కమాన్ కళావత్ అని రాసినాడు. అది ఎంత కష్టం, అది ఆ టప్పున అలా రావడం అని ఎంత కష్టమైన విషయం. అట్లాగే చాలామంది రైటర్స్, అది శ్రీమణి కావచ్చు, ఇంకా చాలామంది కావచ్చు,
నాకు అలవాటు ఉందమ్మా, ఎవరన్నా అది ఏ సందర్భంలో రాసినా కలిసినప్పుడు కానీ ఫోన్ చేసి కానీ ఇది భలే రాసినావయ్యా అని నేను చెప్తా ఉంటాను. అది మీ గొప్పదనం సార్. నేను చెప్తా ఉంటాను. అంటే స్పందించే హృదయమే కదా సార్ జీవితంలో మనకి. Simply, simply. మీరు స్పందించారంటే స్పందించకపోతే మళ్ళీ కొత్త పాటలు ఎలా అందిస్తావు నువ్వు? అబ్బా అబ్బా. నువ్వు కొన్ని కొత్త పాటలు అందించాలంటే నువ్వు ప్రతి మాటకు స్పందించాలి. స్పందించకుండా ఉండడానికి మనం ఏమన్నా యోగులమా దున్నపోతులమా? తిలక్ అంటాడు కదా, సౌందర్యం కన్నా సాహిత్యం విన్నా, సాహిత్యం విన్నా సౌందర్యం కన్నా స్పందించాలి. అలా స్పందించిన వాడు యోగైనా కావాలి, దున్నపోతైనా కావాలి అంటాడు. మనం రెండు కాము కాబట్టి స్పందిస్తాం. యోగి కాము, అది కూడా కాము కాబట్టి అంతో ఇంతో అది కామన్న సంగతి నిరూపించుకున్నాం కాబట్టి ఆ స్పందన నాకైతే ఎక్కువ ఉంటుందమ్మా. నేను బాగా ఎంజాయ్ చేస్తాను. అబ్బా ఇంత బాగా రాస్తాను. నేను పదే మా ఇంట్లో మా మిస్సెస్ చెప్తూ ఉంటాను, అబ్బా బాబా ఇది ఎంత బాగా రాసినాడు, ఇది చూడు ఎంత బాగా వచ్చింది, కళ్ళకి నీళ్ళు వచ్చేసాను, అబ్బా ఎంత గొప్పగా రాస్తున్నాడు బాబు అరే అని అంటుంటాను. అది మిట్టపల్లి సురేందర్ కావచ్చు, లేకపోతే మౌనశ్రీ మల్లిక్ కావచ్చు, లేకపోతే మల్లిక్ తేజ అని ఒక పిల్లోడు ఉన్నాడు, వాడు అన్ని ప్రైవేట్ గీతాలు చేస్తుంటాడు, జగిత్యాల్లో ఉంటాడు, ఆ బాబు కావచ్చు. ఎవరు రాసినా కూడా నాకు అది అంటే చాలా మధురానందం కల్పించేదైనా కన్నీళ్ళు వస్తాయి, హృదయాన్ని పిండించేదైనా కూడా కన్నీళ్ళు వస్తాయి. కిక్కు కూడా వస్తుంది కదా అప్పుడప్పుడు సార్. అంటే ఈ రెండు కాకుండా నాకు తెలియకుండానే నేను ఇంకో కొమరం భీముడు రాసేటువంటి బలం కూడా నాకు వస్తుంది. ఇది చాలా మంది తెలియదు. ఎదుటి వ్యక్తిని మెచ్చుకోవడం లోపల నీకున్నటువంటి శక్తి 1000 ఏనుగుల శక్తిగా మారుతుందన్న రహస్యం చాలా మందికి తెలియదు. కుళ్ళి సస్తుంటారు, అది తప్పది. అవును సార్. కుళ్ళి నీ కళ్ళు పోతాయి తప్ప నీ లోపల పరవాళ్ళు ఎక్కడికి వచ్చేస్తాయి. నీకు ఊరిళ్ళు రావాలి కానీ కుళ్ళుతనం రావద్దు కదా. కాబట్టి ఒక మంచి పాట వినగానే ఒక ఫ్లాష్ అవుతుంది నాకు, ఒక అద్భుతమైన పాటకు మనకు వస్తుంది అనిపిస్తుంది. అట్లా నేను బాగా ఎంజాయ్ చేస్తాను. ఇప్పుడు ఆబ్వియస్లీ సార్ ఇది ప్రత్యేకంగా మనం RRR పండగ గురించి కూడా మొదలుపెట్టి మాట్లాడుతున్నాం కాబట్టి సార్, మీరు రషెస్ చూసారా? అంటే చివరిగా మనం ముగించేలోపు అంటే ఈ పాట చిత్రీకరణ ఇంతవరకు చూసారా? మీరేం చూసారో అదే నేను చూశాను, అంతకంటే చూడండి. నేను షూటింగ్ స్పాట్కి వెళ్ళినా కూడా అదొక పెద్ద కోటగోడ చుట్టూ కట్టబడి నేను రాజమౌళి గారు, వీరవాణి గారు, దాన్ని ఏమంటారు క్యాన్వాస్ అంటారా, పెద్ద బస్సులా ఉంటుంది చూడండి, ఏసీలా ఉంటుంది, దాంట్లో కూర్చుంటారు హీరోలు కూర్చుంటారు కదా, దాన్ని ఏమంటారు కార్వాన్, దాంట్లోనే ఉన్నాను తప్ప లోపలికి ఎంటర్ కూడా కాలేదు నేను. కాబట్టి మీకేం తెలుసో నాకు అది తెలుసు, ప్రేక్షకులకు ఏం తెలుసో నాకు అది తెలుసు. అసలు నా పాట ఎలా తీశారో కూడా నాకు తెలియదు. మీ పాట ఎలా విన్నారు కదా సార్, వింటే ఏమనిపించింది మీకంటే? మీరు అన్న మట్టి వాసన వచ్చిందా? బ్రహ్మాండంగా. భైరవ నేను చెప్పాను కదా, ఇప్పుడు నేను పాడుతున్నప్పుడు భైరవ ఏమైనా కోపడతాడేమో, అనవసరంగా నేను పాడిన పాటని అంకుల్ పాడి ట్యూన్ ఎక్కడో పెడుతున్నాడు, అది ఎక్కడో పెడుతున్నాడు అని అంటున్నాను. అద్భుతంగా పాడాడు భైరవ. నాకు భైరవ ఈ పాట పాడిన తర్వాత బాలుగారు లేడు కదా అనే దిగులు పోయిందమ్మా. అది భైరవకి నేను ఇస్తున్న బ్లెస్ కావచ్చు, లేకపోతే అభినందన కావచ్చు. మనసులో బాలుగారితో పాడకపోయాయి కదా అని అనుకునేవాడిని లోపల. మనం బయటికి ఎందుకంటాం, కానీ భైరవ పాడిన తర్వాత బాలుగారు పాడలేదన్నటువంటి బాధ తొలగించిన తండ్రి అని మనసులో అనుకున్నాను. అంత బాగా పాడాడు. అంటే ఈ పాటకి మనకి కల్చర్డ్ వాయిస్ కంటే కూడా ఒక రానెస్ కావాలి కదా సార్. రానెస్ కావాలి. ఆ రానెస్ని నాలో ఉన్న, నా పాటలో ఉన్న రాని అర్థం చేసుకుని రాగంగా మార్చాలి అబ్బాయి. అబ్బాబ్బాబ్బా, ఆ రా ఈ రా కలిసి ఆర్ఆర్ అయింది. సార్ మీకు నిజంగా మీతో మాట్లాడుతూ ఉంటే అసలు మీకు 1000 ఏనుగుల బలము, అక్కడ ఎనర్జీ వచ్చినట్టుంది సార్. అంటే గొప్పగా లైఫ్ కూడా 3 ఆర్ల మధ్య ఉందమ్మా. అవును. రాములమ్మ, రోబో, RRR. ఈ 3 కాలాలలో నేను ఉన్నందుకు నాకు చాలా గర్వంగా ఉంది. అంటే ఐఎమ్ ఫీలింగ్ బోనస్ లైక్లీ. అంటే ఇప్పుడు 29 ఇయర్స్ సినిమాలో 29, 28 అండ్ హాఫ్ 29, రేపు 23 వచ్చేస్తే 30 ఇయర్స్. ఇక్కడ 30 ఇయర్స్ ఇండస్ట్రీ ఇక్కడ అని చెప్పుకోవచ్చు సార్. 30 ఇయర్స్ ఇండస్ట్రీ అండ్ అసలు అన్నిటికంటే మించి మీరు 10 కాలాలు నిలిచిపోయే చాలా గొప్ప సాహితీ విలువలు ఉండే పాటలు మాకు అందించినందుకు ప్రపంచానికి మీకు నమస్కారాలు సార్. అండ్ మీకు నిజంగా రావాల్సిన పురస్కారాలని రావాలని మేము పోరాడతాం ఫస్ట్. ఇంకా ఏముందమ్మా, అయిపోయినాయి, వచ్చింది. ఇంకా ఏదైనా
పురస్కారాలైనా అవార్డులైనా బిరుదులైనా ఏదైనా మనం దారి వెంట నడుస్తూ ఉంటే పక్కన మొలిచిన చెట్ల లాంటివమ్మ. ఒక దగ్గర చెట్టు వస్తుంది, కాసేపు విశ్రాంతినిస్తుంది, అంతే. దాని కిందకి నడుస్తూ ఉంటాం, చెట్టు అక్కడే ఉండిపోద్దమ్మా. 2003లో నాకు నేషనల్ అవార్డు వచ్చింది. దాని తర్వాత నేను ఎన్నో మంచి పాటలు రాశాను. కనుక వస్తే ఒక్క నమస్కారం, రాకుంటే 2 నమస్కారాలు. సార్ మనకు తెలుసు కదమ్మా, అది మీరు ఎప్పుడు అలా ఇప్పుడు మనకి ఈ పాట ఆస్కార్ వెళ్ళేంత పాట రాసుకున్నాము అనేంత తృప్తి మనకు ఉంటుంది కదమ్మా. అది సంతోషం, అన్నిటికంటే మించినది అది సంతోషంగా ఉంటుంది. అది మనల్ని ఎప్పుడు ఆశీర్వదిస్తుంటుంది, ఆయుష్ పెంచుతూ ఉంటుంది. నేను కొమరభీముడు రాసిన తర్వాత మీకు తెలుసు కదమ్మా, నాకు లివర్ ట్రాన్స్ప్లాంట్ అయింది. తెలుసు కదా, నా చిన్న బాబు నాకు ఇచ్చాడు. ఆ ట్రాన్స్ఫర్ అయిపోయి సర్జరీలో ఈ కరోనా అనారోగ్య కాలంలో నేను క్రీమ్ బిస్కెట్ రాశాను, క్రీమ్ బిస్కెట్ అంటున్నా, సారంగ దర్యా రాశాను, ఇంకా వేరే కూడా రాశాను. కాబట్టి నాకు ఏమనిపిస్తుందంటే ఇందుకోసమే నేను వెనుక్కొచ్చానేమో. అంటే నా పనులు ఇంకా భగవంతుని దృష్టిలో నేను చేయాల్సిన పనులు పూర్తి కాలేదు కాబట్టి అక్కడ దాకా తీసుకెళ్ళి కరచాలనం చేయించి మృత్యుదేవతతో మళ్ళీ ఇప్పుడే వద్దులే బాబు, ఇంకా ఆర్ఆర్ ఇట్లా ఉంది కదా చూసి రాపో అని వెనక్కి పంపించినట్టుగా ఫీల్ అవుతాను. సో ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ అమ్మ. నా లైఫ్లో నేను చాలా తృప్తిగా ఉంటాను. నేను ఇంకో 50 ఆర్ఆర్ రావాలి సార్ మీ పాట కోసం. కాబట్టి మీరు అసలు అంటే నిజంగానే ప్రపంచానికి మీరు అవసరం. కాబట్టి ఖచ్చితంగా భగవంతుడు మీరు అన్నట్టుగా మీరు 10 కాలాల పాటు ఉండి మా అందరికీ స్ఫూర్తి. మన పనులు పూర్తి చేసినాకనే తీసుకెళ్ళిపోతాడు ఆయన, లేకపోతే తీసుకెళ్ళడు. దేవుడు ఎప్పుడు బాకీ ఉంచుకోడు, మన బాకీ తీర్చుకున్న తర్వాతనే తను తీసుకుపోతాడు. దిస్ ఇస్ ఎ ఫిక్స్డ్ సిలబస్. థ్యాంక్ యూ. You are a great gift to the Thank you. literature and music world, sir, and to the world as such. But మీరు సమయం తీసుకుని ఐ డ్రీమ్ స్టూడియోస్కి వచ్చినందుకు మీకు పాదాభివందనాలు. అయ్యో, నమస్కారం. God bless you, తల్లి. రైట్, థ్యాంక్ యూ సార్.